ప్రీమియర్కే పోయా. ఓకే. ఏంటి ఏమనిపించింది మీకు అక్కడ? మీ ఫేవరెట్ డైరెక్టర్ గారు కదా. అవును. మీరు నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు బోయపాటి గారు నాకు ఇష్టం అని. నాకు నచ్చింది సినిమా. ఓకే. నాకు నచ్చింది. ఆ సినిమాలో కథ ఏంది, మ్యాజిక్ లేని లాజిక్ లేదని చూడకుండా బాలయ్య బాబుని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలని ఫిక్స్ అవుతాను నేనైతే. ఓకే. ఎంజాయ్ చేస్తాను. ఆయన కథ తీసుకొని సాగిరేవులు ఉతికినట్టు ఉతుకుతాడు. ఓకే, సరదాగా ఉంది, బాగుంది. ఆయన అది తీసుకొని ఆ ఫ్యాన్ రెక్కలు పట్టుకుంటాడు, అలా పట్టుకొని నిలబడతాడు. ఆయన పాసిబుల్. హల్క్ ఎలాగయ్యాడు, ఇంత అవుతాడు, మనం చూడలేదా? అవును. అవుతారు ఎవడన్నా? సో సినిమా అంతా అంతే మ్యాజిక్. అది అంతే. వాళ్ళు కొంతమంది చేస్తేనే చూస్తారు. ఇప్పుడు నేను చేశాను వెళ్ళవా అంటారు. నేను అందుకే ఫైట్లు చేయను. ఎందుకు చేయాలి? మన నంబర్ అది. అదేలేండి, అది చెప్పేది. ఒకరికి ఒక కొంతమందిని అలాగే చూస్తారు. అలాగైతే ఎంజాయ్ చేస్తారు. ఎందుకు పబ్బుల్లో జై బాలయ్య అని పెడుతున్నారు? ఒక ఎనర్జీ. జనరేషన్ ఎంజాయ్ చేస్తుంది ఆయన్ని. ఒకప్పుడు కామెడీకి చేసిన ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది ఆయన్ని. సో ఎంజాయ్ చేస్తారు మీరు. దేన్ని మనం దేనికి కూడా మనకు సంబంధాలు ఉండవు. ఆడియన్స్ ఆర్ అల్టిమేట్ నిర్ణేతలు.